శ్రీమాత్రే నమః. మన హిందూ శాస్త్రంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే ఆషాఢ మాసానికి కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో చేసే పూజలు, జపాలు, దాన ధర్మాలు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. 2026వ సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే, ఆషాఢ మాసం జూలై 15వ తేదీ ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ ముగుస్తుంది. ఈ మాసం ప్రారంభమైన వెంటనే భక్తి, ఆధ్యాత్మికత మరింత పెరుగుతాయి. ఆషాఢ మాసం ప్రత్యేకత ఏమిటంటే, ఆషాఢ మాసాన్ని దేవతల ఆరాధనకు అత్యంత పవిత్రమైన కాలంగా భావిస్తారు. ఈ మాసంలో మనసును ప్రశాంతంగా ఉంచి దేవుడి నామస్మరణ చేస్తే పాపాలు తొలగి పుణ్యఫలం లభిస్తుంది అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలోనే దేశమాయి ఏకాదశి వస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళాడని విశ్వాసం. అందుకే ఈ రోజు నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ముందుగా ఆషాఢ మాసంలో ఏ దేవుణ్ణి పూజించాలి అంటే, శ్రీ మహావిష్ణువుని ఆషాఢ మాసంలో ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును పూజించడం ఎంతో శుభప్రదం. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తే ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయని నమ్మకం. మహాలక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తగ్గి ఐశ్వర్యం కలుగుతుంది. శుక్రవారాల్లో నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం చదివితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే ఆషాఢ మాసంలో వరాహి అమ్మవారి ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. ఈ వరాహి నవరాత్రులు ఈ నెలలోనే వస్తాయి. అమ్మవారిని భక్తితో ప్రార్థిస్తే శత్రుబాధలు, దృష్టి దోషాలు అన్నీ తగ్గుతాయి. అలాగే గురువులను పూజించడం, ఈ నెలలో వచ్చే గురు పౌర్ణమి రోజున గురువులను స్మరించడం అత్యంత శుభప్రదం. ఆషాఢ మాసంలో చేయవలసింది ఏంటంటే, ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి దేవునికి దీపం వెలిగించి విష్ణు సహస్రనామం లేదా శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వినాలి. ఎవరైనా పేదలకు అన్నదానం చేయాలి. తులసి మొక్కకు నీరు పోసి ప్రదక్షిణం చేయాలి. ఆషాఢ మాసంలో లభించే ఫలితాలు. ఈ మాసంలో భక్తితో దేవుణ్ణి ఆరాధిస్తే కుటుంబంలో శాంతి పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, మనశ్శాంతి లభిస్తుంది, దైవ అనుగ్రహం కలుగుతుంది, పాపక్షయం జరిగి పుణ్యఫలం లభిస్తుంది. ఆషాఢ మాసం సాధారణంగా మాసం కాదు, ఇది భక్తిని పెంచుకుని దేవునికి మరింత దగ్గర వాడేవయ్యే వచ్చే ఒక గొప్ప అవకాశం. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మీదేవి, వరాహి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి వారి కృపను పొందండి. ఆషాఢ మాసం చేసిన ఒక్క నామస్మరణ, ఒక్క పూజ కూడా ఎన్నో రెట్ల పుణ్యఫలాల్ని ఇస్తుంది. జై శ్రీమన్నారాయణ, జై మహాలక్ష్మి. ఓం శ్రీ మహాలక్ష్మి.